గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 24 నుంచి 26 వరకు. స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు వారు దగ్గరికి ఒక అధికారి వచ్చి వాళ్ళ కూతురు చనిపోయిందని చెప్పేసి యేసయ్యకి చెప్పగానే యేసయ్య అక్కడికి వెళ్తారు. అక్కడ చూసినట్లయితే జనసమూహం అంతా ఏడుస్తూ ఉంటారండి. ఏడుస్తూ ఉంటే గోల చేస్తూ ఉంటే యేసయ్య అక్కడికి వెళ్ళి స్థలం ఇయ్యండి, ఈ చిన్నది నిద్రపోయిందే కానీ చనిపోలేదని చెప్తారు. అప్పుడు వాళ్ళందరూ అపహసిస్తారండి. ఈ లోకంలో కూడా అంతే కదండి. మనం ఏం చేసినా జనాలు పక్కన వాళ్ళు అపహసిస్తారు. మీరు అక్కడ ఎంత మంచి పని చేయాలని చూసినా, ఎంత మంచి చేయాలని చూసినా పక్కన వారు అపహసిస్తారు. మీరు దేవుని స్తుతించినా పక్కన వారు అపహసిస్తారు. అయితే ఇక్కడ చూసినట్లయితే అధికారి ఇంట్లోకి వెళ్ళగానే యేసయ్య జనాలు అపహసించినా కూడా యేసయ్య లోపలికి వెళ్ళి ఆ చిన్న అమ్మాయి చేయి పట్టుకోగానే ఆ అమ్మాయి లేచిందంటండి. అద్భుతాలు జరుగుతాయండి. మనం చూసినట్లయితే ముందు కష్టాన్ని చూశారు. అక్కడ ముందు అందరూ ఎగతాళి చేశారు, ముందు బాధ పెట్టారు, కానీ తర్వాత అద్భుతాన్ని చూశారు. అక్కడ తర్వాత రాసి ఉంటుంది, ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించను కదండి. మనం ముందు ఎన్నో కష్టాలు చూస్తున్నాం. మీరు ఇప్పుడు కష్టాలు చూస్తూ ఉండొచ్చు, మీరు బాధల్లో ఉండొచ్చు, మీరు అనుకున్న పని జరగట్లేదు, లేదంటే మీ మంచిగా ఉన్న లైఫ్లో కష్టాలు వచ్చాయి. చాలామంది అనుకుంటారు, అయ్యో ఇన్ని కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి, ప్రభువుని నేను నమ్ముకుంటున్నాను కదా, యెహోవా దేవుని నేను నమ్ముకుంటున్నాను కదా, నాకు ఎందుకు ఇన్ని కష్టాలని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ యేసయ్యను కూడా ఏం చేశారు, అద్భుతాలు చేసే ప్రభువుని కూడా వాళ్ళు ఎగతాళి చేశారండి. కానీ మన దేవుడు ఎంత గొప్పడో తెలుసా. మనం ఆయన్ని నమ్ముకుంటే దేశం అంతటా వ్యాపించగలిగే గొప్ప అద్భుతాలు దేవుడు మనతో చేయగలుగుతారండి. ఇక్కడ చూసినట్లయితే యోసేపు కూడా అంతే కష్టాలు అనుభవించారు. యోసేపు నమ్ముకున్న వారే యోసేపుని అమ్మేశారు. నీతిమంతుడిగా ఉన్నా కూడా ఏం చేశారు, యోసేపుని చెరసాలలో వేశారు. చెరసాలలో ఎన్నో కష్టాలు. యోసేపు జీవితంలో వచ్చిన కష్టాలు మనకి రాలేదండి, వస్తే మనం తట్టుకోలేము కూడా. అన్ని కష్టాలు చూసిన తర్వాత కూడా యోసేపు దేవుని నమ్ముకున్నారు. అంతే, యోసేపు జీవితంలో ఎంత గొప్ప కార్యం జరిగిందండి. కొన్ని దేశాలని కాపాడగలిగే ఉపాయం దేవుడు యోసేపుకి ఇచ్చారు. ఆ దర్శనం ద్వారా యోసేపు ఎంతోమంది కాపాడారు. యోసేపు గొప్ప స్థాయిలోకి యోసేపుని దేవుడు తీసుకెళ్లారు. ఆయన నమ్ముకుంటే మనం కష్టాలు ఎదుర్కోవచ్చు, ఎన్నో తుఫాన్లు మన మీదకి రావచ్చు, కానీ యెహోవా దేవుని యేసయ్యని నమ్ముకుంటే మనము అద్భుతాలను చూస్తాము. యేసయ్యని నమ్ముకుంటే మనం గొప్ప కార్యాలు చూస్తాము. యేసయ్యని నమ్ముకుంటే దేశమంతా వ్యాపించగలిగే అద్భుతాలు దేవుడిని ఈరోజు మీతో చేయించబోతున్నారండి. మీరు కష్టాల్లో ఉండొచ్చు, ఈరోజు మీ లైఫ్లో మీరు అనుకుంటే జరగట్లేదు అనుకుంటా, కానీ దేవుడు చెప్తున్నారు ఈరోజు మీతో జరిగిస్తున్నారండి. దేవుడు ఈ దేశం అంతటా వ్యాపించగలిగే అద్భుతాలు మీతో దేవుడు చేయించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులేసయ్యా. గడిచిన కాలం అంతా నీ కృపాదయ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలయ్యా. యేసయ్య తండ్రి ప్రభు, ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభు. ఉదయాన్నే లేచి తండ్రి ప్రభు నీ మాటలు వించిన ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభు. ఇక్కడ తండ్రి ప్రభు ఎంతో యేసయ్య వ్యతిరేకతని మేము ఎదుర్కొన్నా కూడా తండ్రి ప్రభు తుద్దకు తండ్రి నైనా నువ్వు ఆశీర్వదిస్తావని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభు. యేసయ్య మీరే మాతో ఉండండి తండ్రి. మీరే తండ్రి ప్రభు చూసిన వారిని వినవారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు దీవి నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.